తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు, దానికి ప్రత్యేకంగా కొన్ని మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే గురుగారు, నా పేరు గోపాల్. నా సందేహం ఏంటంటే ఈ రోజుల్లో కోరిన కోరికలు తీరాలంటే ఏం చేయాలి? కోరిన కోరికలు తీరాలనుకుంటే ఆ వ్యక్తి కోరికకు అనుగుణంగా కష్టపడాలి. కోరిన కోరికలు భగవంతుడు తీర్చడానికి సంసిద్ధుడై ఉన్నా ధర్మమీమాంస సూత్రాన్ని భగవంతుడు కూడా చూస్తాడు. భగవంతునికి ఎప్పుడు కూడా పక్షపాతం ఉండదు. భగవంతుడు అతీతుడు అయినప్పటికీ ఈరోజు దేవాలయానికి వెళ్ళగానే ఫలానా ప్రదేశంలో ఒక దేవుడు కోరగానే అనుగ్రహిస్తున్నాడట అని ప్రచారం అయినెంబడే తండోపతండాలుగా జనాలు వెళ్తూ ఉంటారు. అది వాళ్ళ భక్తి, వాళ్ళ విఘ్నత. కానీ కోరిన వరాలు దేవుడు ఇస్తాడు అన్నది కొంతవరకు ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే నువ్వు వెళ్ళి నీ యోగక్షేమాలు కోరుతావు, నువ్వంటే పడని వాడు వెళ్ళి నీ నాశనం కోరుతాడు. నీకు వరం ఇయ్యమంటివే, వాడికి వరం ఇయ్యమంటివే. భగవంతుడు అందుకే మానవుని జ్ఞానంతో మన యొక్క ఉప్పుకారం తిన్న పేయితోటి దేవుని జ్ఞానాన్ని జత చేయవలదు. భగవంతునికి ఒక క్లారిటీ ఉన్నది. కోరిన కోరికలు తీర్చుకోవడానికి సాధ్యమైనంత వరకు 199% మనమే కష్టపడాలి. అంటే ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఏ కోరికైనా దేవుడు నెరవేరుస్తాడు అనే ఒక మాట ఉంటుంది. ధర్మబద్ధంగా మనం ఎంత జీవించినప్పటికీ అందులో కూడా ఒక అధర్మం ఉండి ఉంటుంది. ఎలాగంటారా, హిరణ్యకశపుడు ధర్మవంతంగా తపస్సు చేశాడా, అధర్మవంతంగా తపస్సు చేశాడా? ఆయనకది ధర్మమే. మరి భగవంతుడు వరం ఎందుకు ఇవ్వాలి? అతగాడికే ధర్మమే, కానీ ఆ ధర్మాన్ని అనుసరించి భగవంతుడు వరం ఇచ్చినప్పటికీ ఎంతమందికి అది ఇబ్బంది కలిగించింది అవుతుంది. ఇక్కడ ధర్మ అధర్మ మీమాంస సూత్రం మనకు అలవరదు, అది మనకు అవసరం లేదు. భగవంతుని మనం కోరవలసినది ఏమిటి అనగా, అయ్యా నీ అనుగ్రహం ఇవ్వు చాలనాలి. భగవంతుని అనుగ్రహం లోపల మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనం అనుకున్నది మనం కోరవద్దు. నా దగ్గరికి చాలామంది డాక్టర్స్ వస్తుంటారు, గురూజీ నేను ఒక పెద్ద హాస్పిటల్ కట్టాను, అది మంచిగా నడిచేటట్టుగా బ్లెస్ చేయండి అంటాడు. ఇప్పుడు వాస్తవంగా మేము మంచి తాపసులం అయితే శుభం భవతు అంటాం. మా వాక్కు సత్యమై ఫలిస్తే ఆయన హాస్పిటల్ రోజుకో 1,00,000 మందితో జనరేట్ అవ్వాలి. ఆయన హాస్పిటల్ మంచిగా నడవాలంటే ఇంక అందరికీ రోగాలు రావాలి, కాళ్ళు ఇరగాలి, చేతులు ఇరగాలి, ఇంకేదో కావాలి. అశుభం జరగాలి. అర్థమవుతుందా? అందుకే కోరిన కోరికలు మనమే తీర్చుకోవాలి. భగవత్ కృప ఎక్కడికి వెళ్ళదు, భగవంతుని కృప ఉందని ఈరోజు మీరు 6 అమ్మగారు మనం కలిసి ఇక్కడ కూర్చున్నాం. నిన్ననే మనం ఎవరిలో ఒకరం ఇదైపోయింటే అయిపోయేదిగా. ఈశ్వర ప్రసన్నత ఉంది కాబట్టి ఇక్కడ కలిసాం మనం అందరం. నేనేమంటాను, చాలామంది భక్తులకు ఒకటే చెప్తున్నాను, పొద్దున లేచి పొద్దుముఖం చూస్తున్నామంటే అది గాడ్ గిఫ్ట్. మన చేతితో మనం తిని మనకు మనం మంచిగా ఫ్రెష్ అవుతున్నామంటే గాడ్ గిఫ్ట్. దేవుడు ఏదో వరాలు ఇస్తాడు అంటే డబ్బో, హోదానో, కారో, బంగ్లానో ఇస్తాడు అనుకోవడం అవివేకం. అది మనం నిర్మాణం చేసుకున్నది. ఇప్పుడు నిర్మాణం అయింది. ఈ జనరేషన్లో ఒక బెంజ్ కారు, ఒక మంచి ఫోన్, ఒక డ్రెస్సు, ఇటువంటివి ఇప్పుడు. కానీ భూమి పుట్టినప్పటి నుంచే దేవుని పూజలు ఉన్నాయి. అప్పుడు కార్లు లేవు కదా, అప్పుడు డబ్బులు లేవు కదా, మళ్ళీ అప్పుడు ఎందుకొరకు పూజలు చేశారు వాళ్ళు? ఋషుల కాలంలో కూడా పూజలు చేశారు కదా, వాళ్ళు ఎందుకు పూజలు చేశారు? ఇప్పుడు సోకాడు మన అవసరాలు ఎప్పుడు ఉన్నాయి, అప్పుడు ఎందుకు పూజలు చేశారంటే మానవుడికి భక్తి ఎంతో అవసరం. ఈ జన్మకు పరిపూర్ణతను ప్రసాదించేదే పూజ. శరీరానికి అలంకారాలు ఉన్నాయి, శరీరానికి పరివర్తనములు ఉన్నాయి. మంచి మేకప్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్ల గడ్డం గీసుకోవచ్చు, హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్ల అలంకారం చేసుకోవచ్చు. ఆత్మకు పరివర్తనం లేదు కదా. ఆత్మకు పరివర్తన చెందసే పూజ. టోటలీ సౌల్ పర్పస్ అనమాట పూజాస్ అని కూడా. ఇవి చేసే కోణంలో మన అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి. దేవుళ్ళు అనుగ్రహిస్తారు, మన కష్టాలు తీరుస్తారు, మన కోరుకునేవి కూడా దక్కుతాయి. బట్ ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ నాట్ ఏ రైట్. అధిక మోతాదులో దాన్నే ఫోకస్ చేస్తూ పూజలు చేయడం వలన సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, రియాక్ట్ అవుతుంది. ఇంకా అర్థమవుతుందా? సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ కళలు కనండి, కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి, భగవంతుని కూడా నమస్కారం చేయండి. దేవుడికే వదిలేసి అయ్యో తీర్చలేదని మళ్ళీ ఆ దేవుని నిందించడం ధర్మం కాదు. అలా చాలా వరకు చూస్తూ ఉంటాం. ఉన్నాయి ఇప్పుడున్నటువంటి భక్తి ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి భవసాగరంలో ఇది ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారిపోయినది. పెద్ద పెద్ద దేవుళ్ళని నిందించడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు.
మొన్న ఒక అతడు తిరుమలకు వెళ్ళి వచ్చాడంట, మన పీఠానికి వచ్చాడు. నేను కాలినడకగా వెళ్ళొచ్చాను గురూజీ, మరి నాకు బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఆ స్వామివారిలో ప్రాబ్లమా నా లోపల ప్రాబ్లమా అని అడుగుతున్నారు. అమ్మో. అంటే మనిషి యొక్క ఆలోచన ఎంత నెగిటివ్గా మారిపోతుంది అన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇలా మారడానికి కారణం మాబోటి సాధువులు, ప్రవచనకర్తలు, మాబోటి గురువులు, సిద్ధాంతులు, పండితులు. వీళ్ళు వాళ్ళని అట్లా మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళు అలా అట్రాక్ట్ అయిపోతున్నారు గాడ్తో. కానీ అది వాస్తవమైన పద్ధతి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కోరిక నెరవేరకపోతే దైవం శక్తివంతం కాదు అని అలా ఇంకా ఫిక్స్ అయిపోతారు. వాళ్ళకి ఏం తెలుసు అక్కడ. డాక్టరు మాత్రలు ఇచ్చిన తర్వాత, ఔషధాలు ఇచ్చిన తర్వాత దాని నియమాలు చెప్తాడు. ఈ సమయానికి ఇది వేసుకో, తినకన్నా ముందు ఇది వేసుకో, తిన్న తర్వాత ఇది వేసుకో, ఆ నియమాలు చెప్తారు. భగవంతుని క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా దర్శించుకోవాలి, దర్శించుకున్న తర్వాత వరం ఎలా వస్తుంది అన్నదాన్ని కూడా మనకు సంసిద్ధమైనటువంటి వివరణలు ఉన్నాయి శాస్త్రంలో. అది కొంత చెప్పి ఇది చెప్పగలగాలి మాలాంటి ఆ మాత్రం వెళ్ళి తిరిగి క్షేమంగా వచ్చాం, అదే ఆయన అనుగ్రహమేమో. ఎగ్జాక్ట్లీ, అలా అనుకోవాలి. 100%. ఈ జన్మ అమూల్యమైనది తల్లి. ఈ జన్మకు మనం ఏ వేళ కట్టలేము. ఇంతటి రంగురంగుల ప్రపంచంలో మనం ఉన్నాము, కుటుంబ ధర్మాలలో మనం కలిసి తిరుగుతున్నామంటే వాస్తవంగా అంటే నేను సన్యాసిని, మాకు ఏ ధర్మాలు లేవు, ఏ పాపకర్మలు లేవు, ఏమీ లేవు. ఒక రాజహంస ఎలాగో మేము అలాగే ఉంటాము. సో మీరందరూ చాలా అదృష్టవంతులు. అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు, తల్లి, కొడుకు, తండ్రి, ఈ భవబంధాలతో కలిసి తిరిగే వాళ్ళందరూ ధన్యులు అని చెప్తాను నా అనుభవం ప్రకారంగా. అది చాలు దేవుడు మనకిచ్చాడు. ఈ జన్మలో చాలా మందికి అన్నోళ్ళు లేరు, చెల్లెలు లేరు, అక్కలు లేరు, కన్నంక తల్లిదండ్రుల ముఖం కూడా చూసిన వాళ్ళు లేరు ఈ కాలంలో. ఏక్ నిరంజన్ సినిమా చూడండి, ప్రభాస్కి ఉన్నారు అమ్మా నాన్న. కొన్ని లక్షల జీవితాలు ఉన్నాయి. అట్లా మనకు కొన్ని ఉన్నాయంటే అది మా అదృష్టంగా భావించాలి. నేను ఇప్పుడు ఒక కార్లో వచ్చాను, దాని వాల్యూ 30 లక్షలు. ఇప్పుడు వచ్చిన కారు. నాకన్నా సీనియర్ స్వామీజీస్ ఉన్నారు, ముసలోళ్ళు. వాళ్ళు బస్సులలో తిరుగుతుంటారు ఎక్కడైనా సభలు చేయాలంటే. తోపులాటలో, ట్రైన్లలో, ఆ ట్రాఫిక్లో. జగన్మాత నా యందు ఆ తల్లి అనుగ్రహింపబడి నాకు ఒక కారు ఎవరో ఒక భక్తుడు ఇప్పించాడు. నేనేం కొనలా, ట్రస్ట్కి ఇచ్చారు వాళ్ళు. దాని మీద నేను హ్యాపీగా తిరుగుతున్నానంటే నా అదృష్టం అని భావిస్తాను నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.